బైబిల్ ఎత్తి బైబిల్ పనులు వాడుకుందాం. మొదటిగా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. రండి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరొక పర్యాయం ధ్యానించుకుంటాం. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. మార్చి 23 నుంచి 31 వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి యగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. తిరిగి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మరి పాప బంధకాల్లో ఉన్నప్పుడు నా పాపాన్ని బట్టి నా దోషాలను బట్టి నేను నశించి నిత్య నరకానికి పాత్రగా ఉన్నప్పుడు వాక్య రూపేణ ఉన్న దేవుని శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి కన్యక గర్భంలో జన్మించి పాపరహితునిగా జీవించి నా పాపాల నిమిత్తం నీవే ప్రభువా నన్ను ప్రేమించి కలవరి శిలువలో మీరు కాచినటువంటి మీ నిర్దోషమైన రక్తాన్ని బట్టి అంత మాత్రమే కాక నా నిమిత్తమై మృతునింది సమాధి చేయబడి నన్ను నీతిమంతునిగా చేయుటకై 3వ దినాన్ని తిరిగి లేచిన కారణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆత్మీయ జీవితంలో తండ్రి మరి నాకు చాలా దేవుడిగా ఉండి సత్య మార్గంలో నడిపిస్తున్న మీ కృపంత్రికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా పట్ల, కుటుంబం పట్ల, పరిచర్య పట్ల నువ్వు చూపుతున్నటువంటి అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని ఒప్పుకుంటూ నా ఆరాధన మీకే చెల్లిస్తూ ఈ సమయం మందు చదువుకునే లేఖన భాగాలను మీరు దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య సంగతులు చూసినట్లు నామా కన్నులు మీరు తెరవ చేస్తురమ్మని, నా మటుకు నేనైతే కూర్చున్న వారికి వింటున్న వారికి మరి ఎవరికి బోధించడానికి యోగ్యుడని కాదు ప్రభు. ఎన్నో హద్దుబాట్లు పరిమితులు కలిగిన వారిని అనేక పర్యాయాలు ప్రభా మరి బోధించి తప్పిపోతున్నటువంటి వారిని దయతో కనికరించి కృప చూపుతురమ్మని,
నీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను తీసుకొస్తుండగా మీరే నన్ను కడిగి పవిత్రపరచుకొని ఒక యోగ్యమైన పాత్రగా చేసుకొని సాధనంగా పనిముట్టుగా చేసుకొని మీ మహిమ కొరకై వాడుకుంటూ రమ్మని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీరు మాట్లాడితేనే మాకు సంతోషమని, మాకు వెలిగింపని, మాకు ధైర్యము, మాకు ఆదరణ, పురుకొల్పని నమ్మి స్తుతిస్తూ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతురమ్మని, మా అంతరంగాలు మీరు వెలిగిస్తురమ్మని, ఇంకా మీకు ఏవి ఆయుస్కరంగా మా జీవితాల్లో ఉంటున్నాయో వాటిని మేము గుర్తెరగటానికి ప్రభా మరి దావీదు యొక్క జీవితపు పతనముల వెలుగులో మా జీవితాలు పరీక్షించుకోవటానికి మాకు సహాయపడుతురమ్మని, అదేవిధంగా యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందడానికి కృప చూపుతురమ్మని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంనే వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో సార్వత్రిక సంఘ వాగ్దానం కొరకైనటువంటి కొన్ని తలంపులు మనం ధ్యానించుకుంటాం. అందులో మధ్య వచనం ఏం రాయబడతా వచ్చిందంటే, దావీదు సమస్తమును రక్షించెను. దేవుడు దావీదు యొక్క సమస్తాన్ని రక్షించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు అనగానే మనకు అనేక సంగతులు గుర్తుకొస్తాయి కదా. బైబిల్లో చాలా ప్రదేశం ఎవరు ఆక్యుపై చేసుకున్నారంటే దావీదు ఆక్యుపై చేసుకున్నాడు కదా. దావీదు అనగానే ప్రాముఖ్యంగా గుర్తుకొచ్చేటటువంటి సంఘటనలు కొన్ని మీరు చెప్పండి. దావీదు అంటే ఏం గుర్తుకొస్తాయి? కీర్తనకారుడు. ఎన్ని కీర్తనలు రాశాడు చెప్పండి? కీర్తనకారుడు అన్నారు కరెక్ట్. ఎన్ని కీర్తనలు రాశాడు? ఆల్మోస్ట్ 73 సామ్స్ రిటర్న్ బై డేవిడ్. ఓకేనా? 73 కీర్తనలు ఆయన రాస్తా వచ్చాడు బైబిల్లో. ఇంకా ఇంకా చెప్పండి. కీర్తనకారుడు మంచిదే. ఇంకా దేవుని హృదయానుసారుడు, ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటారు. దేవుని హృదయానుసారుడు. ఇంకా అసలైంది మీరు సరే పశ్చాత్తాపం కూడా అసలేం చెప్పట్లేదు. దావీదంటే గొల్యాతు గుర్తుకు రావాలి. గాతు రాజు అయిన ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుని చంపింది ఎవరంటే దావీదే కదా. సిగ్నిఫికెన్సెస్ అంటే ముందు ఎక్కడి నుంచి కథ మొదలైంది కదా. ఎక్కడ మొదలవుద్ది దావీదు గురించి? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో కనీసం దావీదు పేరు కూడా రాయబడలేదండి. కడసారి వాడు ఒకడు ఉన్నాడు అంటారు కదా. అంత అధమంగా, అంత దీనుడిగా, అంత గుర్తింపు లేనివాడుగా మొదలైంది తన చరిత్ర. తన తండ్రి ఏమంటాడంటే కడసారి వాడు ఒకడున్నాడు అంటాడు. అవునా? ఎవరు తన పేరు కూడా చెప్పరు. ఎవరు ఆఖరికి అడుగుతారంటే సౌలు అడుగుతాడు. సౌలు అడిగినప్పుడు అప్పుడు ఈ దావీదు పేరు చెప్తారనమాట. ఓకేనా? అప్పటి వరకు కూడా 16వ అధ్యాయంలో ఎంటర్ అయినటువంటి దావీదు కదా చాలా అధ్యాయాలు ఏం చేస్తా వచ్చాడు? ఆక్యుపై చేసుకున్నాడు. దాదాపు ఎన్ని అధ్యాయాలు చెప్పండి? ఇక్కడ నుంచి మొదలుకొని ఎక్కడ దాకా ఉంటాడు దావీదు? చాలా ఉంటాడు అనొద్దు. చాలా అధ్యాయాల వరకు ఉంటాడు అనొద్దు. దాదాపుగా మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం వరకు దావీదు చరిత్ర అంతమైపోద్ది. అంటే మొదటి సమూయేలు గ్రంథంలో 16 నుంచి మొదలుకొని 31 అధ్యాయాల వరకు, అంటే ఒక 16 అధ్యాయాలు. అవునా? తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి 24 అధ్యాయాలు. మొత్తం 24 16 ఎంత? 40. అవునా? 40 ప్లస్ ఆ 2 అధ్యాయాలు, 42 అధ్యాయాలు బైబిల్లో అక్కడక్కడ మెరుస్తూ ఉంటాడు. 73 కీర్తనలు మనకు కనపడతా ఉంటాడు. కాబట్టి ఇంతగా ఆక్యుపై చేసుకున్నాడు. ఇంకా దావీదంటే గుర్తుకొచ్చేటటువంటి మరొక సంగతి ఏంటంటే బత్షెబ కదా. గొర్రెల కాపరి బత్షెబ విషయమై ఈ 2 సంఘటనలు అయితే బాగా గుర్తుంటాయి కదా. ఎందుకంటే ఒకటి విజయం, ఒకటేమో అపజయం. సరే, దావీదు అంత మాత్రమే కాకుండా దావీదు జీవితంలో ఘోరమైన పతనాలు కూడా. ఆయన గొప్ప రాజు అయి ఉండొచ్చు, యూదుల్లో ఘనత వహించిన వాడు అయి ఉండొచ్చు, కీర్తనకారుడు అయి ఉండొచ్చు, గొలియాతు లాంటి గొప్ప గొప్ప వాళ్ళని చంపి ఉండవచ్చు, అనేక యుద్ధాలు చేసి ఏం చేశాడు? శత్రువుల్ని ఓడించి ఉండొచ్చు కదా. అయినప్పటికీ కూడా దావీదు జీవితంలో పతనాలు లేవా అంటే ఉన్నాయి. రక్షింపబడిన తర్వాత నా జీవితంలో ఖచ్చితంగా మనం ఎవరం కూడా పరిపూర్ణలో కాదని గుర్తుపెట్టుకోవాలి. అలానే పాపం చేయటానికి ఇష్టపడకూడదు. పరిపూర్ణం కాదు కాబట్టి
నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని అన్నాడని ఒక ఆయన ఏం చేస్తున్నాడు, తాగుతా ఉన్నాడంట. ఆయనే చెప్పాడు, ఇక నేనేం చేశాను అంటున్నాడంట. కాబట్టి ఆయన దాని కొరకు కాదు అన్నది. ఎంత మంచిగా జీవించాలనుకున్నా ఏమవుతా ఉంటాం చెప్పండి, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఏరియాలో మనం తప్పిపోతూ ఉంటామని అర్థంలో ఆయన చెప్తా వచ్చాడు అంతే తప్ప మనం పాపం చేయాలని ఆయన చెప్పింది కాదది. అయితే దావీదు యొక్క గొప్ప పతనాలు బైబిల్లో 4 ఉంటాయి. అది భక్సింగ్ గారు రాసినటువంటి పుస్తకంలో అయితే చాలా తేటగా ఉంటుంది. డేవిడ్ రికవర్డ్ ఆల్ అనే ఒక పుస్తకం ఉంటుంది. దావీదు సమస్తమును సంపాదించెను అని ఒక పుస్తకం ఉంటుంది. అందులో 4 ఆయన భక్సింగ్ గారు రాసిన పుస్తకం అనే కాదు, బైబిల్ మనం ధ్యానించుకున్నప్పుడు కూడా మనం గ్రహించవచ్చు. ఏమిటవి 4 పతనాలంటే మనం చెప్పేయచ్చు. ఒకటి ఇక్కడే ఉంది కదా, ఒకటి ఇక్కడే ఉంది కదా. ఆయన దావీదు రాజు ఆకీషుని ఆశ్రయించడం అనేది ఒక గొప్ప పాపమే. తర్వాత అది పెద్ద పాపం, అది వరుసగా పోదాం. తర్వాత వచ్చేదేంటి, తర్వాత వచ్చే పాపం బత్షెబా విషయంలో వ్యభిచారం అనేది అది ఇంకొక పాపం. తర్వాత ఇంకో పాపం ఏంటంటే మొదటి వృత్తాంతాలు 12-13 అధ్యాయాలు ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేయాలి, మందసాన్ని దేని మీద పట్టుకురమ్మంటాడు, ఎడ్ల బండి మీద తీసుకురమ్మని చెప్తాడు. ఇది 3వ తప్పిదం. 4వది ఏంటంటే నాలుగోది జనసంఖ్యను లెక్కించడం. దేవుడే తనకు విజయాలు ఇస్తే తానేం చేస్తా వచ్చారంటే నాకున్నటువంటి సైన్యాన్ని బట్టి నేను విజయాలు పొందుకున్నాననేటటువంటి అతిశయం అతనికి వచ్చి జనసంఖ్యను లెక్కించడం మొదలు పెడతాడు. ఇది 4వ పాపం కదా. అయితే కొన్ని శరీర సంబంధమైన పాపాలు ఉన్నాయి, కొన్ని ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి. శరీర సంబంధమైన పాపాలంటే ఏంటి, బత్షెబాతో చేసింది ఏంటి, మిగతా 3 అన్నీ కూడా ఏంటి, ఇక్కడ రెబెలియన్గా అయ్యాడు, ఇక్కడ దేవునికి ఎదురు తిరిగిన వాడిగా ఉంటాడు ఈ అధ్యాయంలో కదా. ఆ తర్వాత అక్కడ మానవ జ్ఞానం ఉపయోగించుకున్నట్టుగా శరీరానుసారుడిగా కనిపిస్తాడు, ఎడ్లబండి మీద మందసాన్ని తీసుకురావటం అనేది. ఇక 4వది అయితే కంప్లీట్గా స్పిరిచువల్ సిన్ అది కదా, ఆత్మీయ పాపం అది. గర్వం అనేది ఏంటి, కనిపించని పాపం. ఇట్లా శరీరానుసారమైనవి చేశాడు, ఆత్మానుసారమైనవి కూడా ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దావీదు చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి ఎందుకు సమస్తాన్ని రక్షించాడంటే అర్థం ఏంటి చెప్పండి, ఆయన సమస్తాన్ని అంతే కదా. ఎవరు సంపాదించుకోవాలి, అది పోగొట్టుకున్న వాళ్ళే సంపాదించుకోవాలి, అవునా కదా. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు కదా. మనం అయ్యయ్యో ఎంత పని అయిపోయింది, ఏడవటానికి శక్తి లేదే. ఇక మొదటి 4 వచనాలు చదవడం 30వ అధ్యాయంలో 6 వచనాలు చదివితే, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగ్నకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదనో సిగ్లక్ మీదనో పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని చెల్లును పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉండుటయో తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనుపోబడి ఉండుటయో చూచి ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. అహినోయాము కర్మేలీయుడైన అబీగయిలను దావీదు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారి చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చాలు. గమనిస్తే దావీదు జీవితంలో మన జీవితాన్ని పెట్టుకుంటే మనం కూడా ఎన్నో రకాలుగా కోల్పోయినటువంటి వారమే. అయితే దేవుడు నమ్మదగిన వాడు, ఆధారపడదగిన వాడు. దావీదు జీవితంలో ఏమైతే తాను కోల్పోతా వచ్చాడో అమాలేకులను బట్టి దాని అంతటినీ కూడా దేవుని వద్దకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించగా దేవుడు సమస్తాన్ని కూడా దావీదుకి ఏం చేస్తూ వచ్చాడంటే సమకూర్చి పెడతా వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా ఆయన సమకూర్చగలడు. నీవు కోల్పోయింది ఆయన సమకూర్చగలడు. నీవు కోల్పోయినటువంటి ఆత్మీయతను ఆయన తిరిగి నీలో స్థాపించగలడు. అర్థమైందా? నువ్వు ఏదైతే ఆర్థిక నష్టమా, ఆరోగ్య నష్టమా, ఇంకేదైనా నష్టమా,
జీవితంలో ఆత్మీయంగా నష్టపోయావా? ఏ నష్టాన్నైనా దేవుడు తిరిగి ఏం చేయగలడంటే సమకూర్చగలడు అనటానికి గొప్ప ఆధారం మనకు ఈ లేఖనాల ద్వారా మనకు దొరుకుతూ ఉంది. దావీదు సమస్తాన్ని కోల్పోయాడంటే, ఆ దావీదు సమస్తాన్ని కోల్పోవటానికి దేవుడు అనుమతించాడంటే దావీదు ఏమైనా మంచివాడా? చెప్పండి. దావీదుల గురించి ఏదో మనం బ్లేమ్ చేయడానికి కాదు, దావీదులో ఉన్నటువంటి తప్పులు పట్టడానికి కాదు. కానీ దావీదు జీవితంలో ఆయన చేయకున్నటువంటి కొన్ని తప్పులు చేశాడన్నది వాస్తవం కాదా? వాస్తవమే. మరి ఎందుకు ఇంతగా అనుమతించాడు? భార్యను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు. తను నమ్ముకున్నటువంటి ఎంతమంది తిరుగుతున్నారు ఆయనతో? 600 మంది తిరుగుతూ ఉన్నారు ఆయనతో. ఈ 600 మంది కూడా ఏమైపోయారంటే ఆఖరికి దావీదుని అసహించుకొని కదా, దావీదుని ఎంత మాత్రం ప్రేమించగా ఏం చేస్తా వచ్చంటే రాళ్ళు రువే పరిస్థితికి తెచ్చుకున్నాడంటే, దావీదేం తప్పు చేయలేదా? చెప్పండి. దావీదు చేశాడు. దావీదు అనేక తప్పులు చేస్తూ వచ్చాడు. ఈ అధ్యాయానికి ముందు మనం చదువుకుంటే అనేక తప్పిదాలు మనం గమనించవచ్చు. దాదాపుగా 7 తప్పిదాలని మధ్యాహ్న కాల సమయంలో మనం చూడగలుగుతాం. 7 ఎక్కడ ఉన్నాయని అంటారా? నేను 7 తప్పిదాలు ఉన్నాయి. కొన్ని దాక్కొని ఉంటాయి, కొన్ని ఎలా ఉంటాయి? అవి దాక్కొని ఉంటాయి. రండి, మొదటి తప్పిదం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా కనీసం 5 అనే చెప్తాను, రెండింటి గురించి క్లుప్తంగా నేను చెప్తాను. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుటం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును చాలు. దావీదు చేసినటువంటి మొట్టమొదటి తప్పు. ఎందుకు సిగ్లక్లో అంత ఘోరమైనటువంటి ఓటమి ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది? అంతగా ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? ఎందుకు అంతగా ఏడవలసి వచ్చింది? ఎందుకు అంతగా సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చిందంటే, ఆయన చేసినటువంటి మొదటి తప్పిదం ఏంటంటే, ఈ లేఖనాన్ని బట్టి చూస్తే ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దావీదు, ఇక దేవుడు నన్ను కాపాడలేడేమో, దేవుడు నాకు తోడుగా లేడేమో, దేవుడు నన్ను ఆదుకోలేడేమో, దేవుడు నాకు ఏమాత్రం కూడా సహాయం చేయడేమో అనుకొని చెప్పేసి తన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయి ఎవరి వద్దకు వెళ్తా వచ్చాడు? ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఫిలిస్తీన్ల రాజు ఎవరైతే ఉన్నారో ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆకీష్ వద్దకు వచ్చాడు. ఆకీష్ అంటే అర్థం ఏంటంటే పాము. ఆకీష్ అంటే అర్థం ఏంటి? పాము. ఎక్కడ దేవుని వదిలిపెట్టి ఎక్కడ పోతా ఉన్నాడు చెప్పండి. మొట్టమొదటిగా ఈ తలంపులు మనం చూడగలిగితే, హీ లాస్ట్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో తన విశ్వాసాన్ని కోల్పోతా వచ్చాడు. దేవుడు ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దావీదు అనేక అరణ్యాల గుండా వెళ్తున్నప్పుడు దావీదుకు తోడుగా లేడా? దావీదుకు విజయాలు ఇవ్వలేదా? దావీదుని కాపాడలేదా? దావీదుని ఆయన పోషించలేదా? దావీదుని ఆయన సంరక్షించలేదా? చెప్పండి. దావీదుకు ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? కాపుదల భద్రతను ఇస్తూ వచ్చాడు కదా. ఇన్ని అరణ్యాలు గుండా వెళ్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఏ అరణ్యాలకు వెళ్తాడు? నోబు. ఎక్కడికి వెళ్తాడు? మీరు చదువుకోవాలి. ఎక్కడి నుంచి? 18 నుంచి మొదలవుద్దిగా ఉరుకులు పరుగులు దావీది. 16వ అధ్యాయం గొలియాతుని చంపటం, అంతేనా? కాదు, అభిషేకం. 17వ అధ్యాయము గొలియాతుని చంపటం. 18వ అధ్యాయానికి వచ్చేసరికి సుబుద్ధి కలిగి ప్రవర్తించడం. 19కి వచ్చేసరికి దావీదుతో స్నేహము, యోనాతానుతో స్నేహము. 20వ అధ్యాయానికి వచ్చేసరికి యోనాతానుతో నిబంధన. అవునా? 21వ అధ్యాయంలో అంతకుముందు ఒకసారి ఆకీష్ వద్దకు పోతాడు. బై గాడ్స్ గ్రేస్ దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. అక్కడ కొంచెం దేవుడు డైవర్ట్ చేస్తాడు. ఎట్లా యాక్టింగ్ చేస్తాడంటే అక్కడ పోయి కదా, పిచ్చోళ్ళలాగా నురగలు కక్కుతూ యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ చేసిన తర్వాత ఆయన కూడా తోలేసిన తర్వాత ఎంతో నష్టపోయి ఇక తట్టుకోలేక ఏం చేస్తాడంటే 34 కీర్తన రాస్తాడు కదా. 34 కీర్తన ఏమంటాడు తెలుసా? విరిగిన హృదయాలకు యెహోవా ఆసనుడని రాస్తాడు. ఆయన ఆశ్రయించగా నాకు ఉత్తరం ఇచ్చిన అంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదవలేదని రాస్తాడు. ఇంత గొప్పగా మాటలు చెప్పినటువంటి దావీదు 22 అధ్యాయంలో కూడా పరుగులే పరుగులు. 24 అధ్యాయము కదా, దావీదును సౌలును చంపేటటువంటి అవకాశాలు వచ్చిన సౌలు చేత కూడా ఏం చేస్తాడంటే దీవించబడతాడు. 25 అధ్యాయానికి వచ్చేసరికి నాబాలు, ఆ తర్వాత అబీగైలు చేత ఏమవుతాడు చెప్పండి? ఎంతగానో పోషింపబడతాడు కదా. ఇంత చరిత్ర కలిగినటువంటి దావీదు 27 అధ్యాయానికి వచ్చేసరికి తన విశ్వాసాన్ని ఏం చేస్తూ వచ్చాడు? కోల్పోతూ వచ్చాడు. నీది ఇదే బ్రతుక? దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని ఇంటికి వస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని వాగ్దానాలు పొందుకుంటున్నావు, దేవునికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తానే ఉన్నావు, భక్తి సమర్థవంతంగానే చేస్తూనే ఉన్నావు. అయినప్పటికీ కూడా నీలో ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే అది అవిశ్వాసము. అన్ఫెయిత్ ఈజ్ ఎ సిన్. గుర్తుపెట్టుకో, అవిశ్వాసం అనేది
గొప్ప పాపం అండి. దేవుని అనుసరిస్తూ కూడా దేవుణ్ణి మనం సంపూర్ణంగా నమ్మకపోతే అంతకంటే మించినటువంటి ఘోరమైన పాపం ఇంకొకటి ఉండదు కదా. ఆత్మీయ జీవితంలో మనకేముంటాయి? మొదటి పేతురు 1:7 అంటాడు. ఏమంటాడు చెప్పండి? అనేక శ్రమలు ఉంటాయి. శ్రమల ద్వారా మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అయితే మన విశ్వాసం ఏం కావాలి? అది ఇంకా బలపడాలి తప్ప కోల్పోయేదిగా ఉండకూడదండి. నశించు సువర్ణం అంటాడు. అది ఏ విధంగా మెరుగవుతూ ఉంటుందో, ఏ విధంగా వెలుగులు చిమ్ముతుందో, ఏ విధంగా ప్రకాశిస్తుందో మన విశ్వాసం కూడా ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకని యాకోబు 2:5 అంటాడు. ఏమంటాడు చెప్పండి? విశ్వాసంలో మనల్ని అందరినీ ఏం చేస్తూ వచ్చాడంటే భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విశ్వాసము ఏదైతే ఉందో దాన్ని కోల్పోయినటువంటి స్థితిలో కదా దేన్ని బట్టి కోల్పోతారంటే శ్రమలు, బాధలు, ఇబ్బందులు కదా, కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శత్రువు చేసేటటువంటి పని, శ్రమ దినమన నీవు కృంగిని ఎడలా ఏమైపోతావు? చేతగాని వాడు, చేతగాని దానం అయిపోతావు. కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. దావీదు వలె, దావీదుకి ఎన్నో వాగ్దానాలు చేయబడతా వచ్చాయి కదా. ఎన్ని వాగ్దానాలండి? ఎన్ని వాగ్దానాలు దావీదుకి చేయబడ్డాయి చెప్పండి? 16 అధ్యాయంలో ఏమంటాడు చెప్పండి? సమయంలో వచ్చి అభిషేకం చేస్తాడు, నువ్వు కాబోయే రాజు అంటాడు. దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా? వాగ్దానం ఉందా దావీదుకి? లేదా చెప్పండి? ఉంది. ఆ తర్వాత ఇంకేమంటాడు చెప్పండి? ఇంకో చోట రాస్తాడు. ఇంకో చోట 23:17 చూడండి. 23:17 యోనాతాను కూడా గుర్తు చేస్తాడు. నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు. ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? యోనాతాను ద్వారా కూడా ఏం ధృవీకరిస్తా ఉన్నాడంటే నువ్వు కాబోయే రాజు అని చెప్తా ఉన్నాడు. తర్వాత 24 వచ్చేసరికి 20 సౌలు, శత్రువైనటువంటి సౌలు కూడా ఉంటాడు చెప్పండి? నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు కదా. సౌలు చేత కూడా తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. అంత మాత్రమేనా? అబీగయలు కూడా 25:30 అంటది. ఏమంటది? యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత కదా దేవుడు వాగ్దానాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ నీ ఆత్మీయ జీవితంలో కూడా ఇక నేనే కాదు, అనేకులు ఈ పులిపీఠం మీద ఎక్కి అనేకులు నీకు దేవుడికి ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆయన ఆధారపడిన దేవుడని వాగ్దానం చేసిన వాడు ఏం చేస్తాడు? తప్పక దాన్ని నెరవేరుస్తాడని నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయినా సరే ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు వలె విశ్వాసం కోల్పోయినటువంటి దుస్థితిలో నీవు ఉన్నట్లయితే ఇంకా నష్టపోతావు, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? హెబ్రీ 11:33 విశ్వాసమును బట్టి వాగ్దానములు పొందిరి అని మనం చూడగలుగుతాం. విశ్వాసమును బట్టి ఏం పొందారంటే వాళ్ళు వాగ్దానములు పొందిరి. హెబ్రీ 11:6 అంటాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అర్థమైందా? ఎప్పుడైతే తన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయాడో దేవుని కనికరానికి దూరం అయిపోయాడు, దేవుని కృపకు దూరం అయిపోయాడు. అర్థమైందా? దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయాడు దావీదు దూరం అయిపోయి ఎంతగానో అవిశ్వాసిగా బ్రతికినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ప్రకటన 21:8 అందుకని రాయబడతా వచ్చింది. రెండో కేటగిరీ ఎవరు? మొదట పిరికివారు ఉంటారు. తర్వాత రెండోది ఎవరు? చదవండి. ప్రకటన 21:8 పిరికివారును అవిశ్వాసులను చాలు. రెండవ మరణానికి ఎవరు పాత్రులు అంటే నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో దావీదు వలె అవిశ్వాసాన్ని అనుమతిస్తే నువ్వు ఆటోమేటిక్గా దేనికి పాత్రుడిగా ఉంటావంటే రెండవ మరణానికి, నిత్య నరకానికి పాత్రునిగా ఉంటావు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏ విషయంలో తప్పిపోతా వచ్చాడంటే ఏ విషయంలో తప్పిపోతా వచ్చాడు? విశ్వాస విషయంలో తప్పిపోతా వచ్చాడు. దేవుడు నన్ను ఆదుకోలేడేమో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడేమో, దేవుడు నాకు సహాయపడ్డేమో. మరి ఇంతవరకు ఎవరైనా నిన్ను ఆదుకుంది? ఇంతవరకు ఎవరైనా నిన్ను కాపాడింది? ఇంతవరకు ఎవరైనా నిన్ను పోషించింది? ఇంతవరకు ఎవరైనా ఈ లోకంలో నిన్ను క్షేమంగా నడిపించింది? ఆ దేవుడు కాదా? ఎందుకు నీకు అవిశ్వాసము? రోమా 14:31 అంటాడు, విశ్వాసము కానిదేదో అది పాపము అంటాడు. కాబట్టి జాగ్రత్త సుమా. దావీదు సమస్తాన్ని కోల్పోవటానికి మొదటి పాపం ఏంటి చెప్పండి? అన్ఫెయిత్. రెండవదిగా అదే వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 27 మొదటి వచనం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదునో
నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకొనుడు గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చాను కదా. రెండోదిగా మనం గమనించినట్లయితే ఈయన ఎవరైనా పొమ్మని చెప్పారా? చెప్పండి. 600 మంది కానీ చెప్పారా? పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పాడా? లేకపోతే దేవుడే తనకేమన్నా యెహోవా తండ్రి అనే దేవుడే ఆయనకి ఏమైనా చెప్పాడా? చెప్పండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసేది చెప్పండి? దేవుని యొక్క అనుమతిని కోరేది, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేది, దేవుని యొక్క ఇష్టమేంటో తెలుసుకునేది. ఆ తర్వాతనే దావీదు ఒక చోట నుంచి ఇంకో చోటకు ఆయన వెళ్తా వచ్చేది. కానీ ఇక్కడ దావీదు ఏం చేయలేకపోతా వచ్చాడంటే దేవుని యొక్క చిత్తాన్ని ఆయన వెతకలేదండి. సొంత ఆలోచన చొప్పున వెళ్ళాడు, సొంత తలంపుని చొప్పున వెళ్ళాడు. దాన్ని బట్టే సమస్తాన్ని ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. అర్థమైందా? ఎన్ని అరణ్యాలంటే మీరు జాగ్రత్త చదువుకుంటే మొదటగా నోబు అరణ్యంలోకి పోతాడు. అక్కడ కూడా దేవుడే నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయేలు సరిహద్దులే, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? ఇజ్రాయేలు సరిహద్దులే. ఆయన ఎప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజల మధ్యనే ఉంచాడు తప్ప పరాయి దేశానికి పోవడానికి అనుమతించలేదు. ఇజ్రాయేలు సరిహద్దులే. నోబుకు వెళ్తాడు. తర్వాత అక్కడ నుంచి 21వ అధ్యాయంలో ఆకీషు దగ్గరికి వెళ్తాడు, అంటే ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్తాడు. దేవుడు అనుమతించలే, వెంటనే వస్తాడు. అక్కడ నుంచి అదుల్లాం గుహలోనికి వెళ్తాడు. అక్కడ నుంచి ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ సరిహద్దులే. అక్కడ నుంచి మళ్ళీ కేలాకు పోతాడు. కేలా నుంచి జీప్ అరణ్యానికి పోతాడు. జీపు నుంచి ఎన్గదీకి వెళ్తాడు. ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి? క్షమించండి, కర్మేలుకి వెళ్తాడు. కర్మేలుకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వస్తాడు? ఫిలిస్తీన్ల దగ్గరకు వస్తాడు కదా. మిగతావన్నీ కూడా ఏ హద్దుబాటులో ఉన్నాయి? అవి ఇజ్రాయేల్ యొక్క సరిహద్దుల్లో ఉన్నవే. దేవుడు ఎప్పుడు కూడా తన పరిధిలోనే నిన్ను ఉంచుతాడు తప్ప తన పరిధి దాటి నిన్నేం చేయడు చెప్పండి? బాధ పెట్టడు కదా. తన సరిహద్దుల్లోనే ఉంచాడు. తను అందుబాటులో ఉండటానికి ఇష్టపడతా వచ్చాడు. తన చిత్తం చొప్పునే నడిపిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఎంతగా చిత్తాన్ని ఎదుర్కొనేదంటే ఒక్క ఇన్సిడెంట్ నేను చెప్తాను రండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తరువాత ఫిలిస్తీన్లు కేలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతం చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను కదా. చాలా మిగతా తర్వాత అంతా మనకు తెలిసిందే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నా తలంపు ఏంటంటే ఎక్కడికి పోయినా సరే దావీదు ఏం చేసేదంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేది, దేవుని యొద్ద విచారం చేసేది, దేవుని యొద్ద కనిపెట్టి నేను కేయిలాకి వెళ్ళాలంటాడు. వాస్తవంగా ఇక్కడ ఎవరైతే కేయిలా వాళ్ళు ఎవరంటే వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. ఫిలిస్తీన్లు కూడా వాళ్ళు శత్రువులే. అయితే అన్యాయంగా ఫిలిస్తీన్లు వచ్చి కేయిలా మీద యుద్ధం చేసి వారిని నష్టపరచడం దావీదుకి ఇష్టం లేక ఏం చేస్తాడంటే వారి మీద కనికరపడి జాలిపడి దేవుని యొద్ద విచారం చేస్తాడు. మంచి పనులు చేయడానికి మనం కూడా ఏం చేయాలి? అప్పుడప్పుడు ఏం చేయాలి? విచారణ దేవుని అడగాలి. ప్రభా, నేను ఇట్లా చేయొచ్చా? మందిరానికే కావచ్చు, ఒక సహోదరికే కావచ్చు, ఒక సహోదరునికే కావచ్చు, లేదా అన్యులకే కావచ్చు, ఎవరికైనా సరే కనిపెట్టవచ్చు. దేవునికి ఆ మనసు నచ్చింది, దావీదు యొక్క మనసు నచ్చింది. ఓ, నువ్వు కేయిలాని కాపాడాలని ఉద్దేశించావా? కేయిలా వాళ్ళు నష్టపోతారని నాకు తెలుసు. సరే, నువ్వేం చేయంటే కేయిలా తరఫున నువ్వు వెళ్ళి వారితో ఏం చేయి? ఫిలిస్తీన్లతో నువ్వు యుద్ధం చేయి అని చెప్తాడు. దేవుని వద్ద విచారం చేసినటువంటి దావీదు కేయిలా పక్షంగా పోయి ఫిలిస్తీన్లను ఓడించి కేయిలాను వాళ్ళు కాపాడినట్టుగా వారితో పాటు ఉంటున్నట్టుగా చూస్తాడు. అయితే ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది? సౌలుకు తెలుస్తుంది. ఎక్కడున్నాడని చెప్పగానే పలానా చోట కేయిలా వాసులతో పాటుగా ఉన్నాడని చెప్పగానే మరలా అక్కడికి యుద్ధానికి వస్తాడని చెప్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? ప్రభా, మరి నేను ఇక్కడ కేయిలా వాసులతో వాళ్ళు చెప్పుండొచ్చు కదా. ఏం చెప్పుండొచ్చు? అయ్యా, మమ్మల్ని ఇంతగా కాపాడావు, ఇంతగా ఆదుకున్నావు, ఈ గొప్ప నష్టం నుంచి నువ్వు తప్పించావు కదా. అలాంటి మీ తరపున మేము యుద్ధం చేయలేమా? మేము కాపాడలేమా? మీ 600 మందిని కూడా మేము పోషించలేమా? మమ్మల్ని వదిలిపెట్టొద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుండొచ్చు. అయినప్పటికీ కూడా మనుషుల యొక్క చిత్తానికి విలువివ్వని దావీదు మళ్ళీ ఏమడిగాడు చెప్పండి? తర్వాత 11వ వచనం చదవండి. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా?
నీ దాసునైనా నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కేలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. చాలు చాలు. చూడండి, దావీదు ఎంత కీన్ అబ్జర్వరో కదా. వీళ్ళు మంచిగానే చెప్తున్నారు, కరెక్టే. నాతో ఉంటారని చెప్తున్నారు, కరెక్టే. నన్ను పోషిస్తారని చెప్తున్నారు, కరెక్టే. ఇది వారి చిత్తం. ఆపద వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? వాళ్ళు వదిలిపెట్టొచ్చేమో, నన్ను అప్పగించొచ్చేమో. కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటుంది నాకు క్షేమమా అని అడుగుతా ఉన్నాడు. చూడండి, ఇంత దగ్గరగా దేవునితో జీవించినటువంటి ఆయన, ఇంత స్పష్టంగా దేవుని చిత్తాన్ని కనుగొనేటటువంటి ఆయన, మరి ఈ పాము స్వభావం కలిగినటువంటి శత్రువైనటువంటి ఆజన్మాంత శత్రువు అండి. ఫిలిస్తీన్లు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు కూడా శత్రువులే కదండి. ఫిలిస్తీన్లు ఎన్ని రాజ్యాలు ఉంటాయి? మొత్తం 5 రాజ్యాలు ఉంటాయి. ఒకటి గాజా, ఒకటి గాతు, రెండోది అష్టోదు, మూడోది అష్కలోను, తర్వాత ఎక్రోము. ఈ 5 కూడా ఏ దేశాలు? మొదటి సమయంలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఈ 5 దేశాల గురించి. 5 రాజ్యాలు కలిస్తేనే ఫిలిస్తీన్లు. అర్థమైందా? ఇప్పటికీ కూడా ఆ ఇజ్రాయేల్ మీద కానీ ఆ ప్రాంతం మీద కానీ బాంబులు వేసేది ఎవరంటే ఈ 5 రాజ్యాలే. ఇప్పటికీ కూడా వాళ్ళు శత్రువులే. అలాంటి ఒక శత్రువు యొద్దకు వెళ్ళేటప్పుడు దేవుని యొద్ద కనుక్కోకపోవటం అనేది ఎంత గొప్ప పాపం అది. దేవుని కోపం రాదా చెప్పండి? అనేక ప్రాంతాల్లో కాపాడినటువంటి దేవుడు, అనేక రీతిలుగా దావీదుకు సెలవిచ్చినటువంటి దేవుడు, అనేక రీతిలుగా దేవుడు దావీదుతో మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరిచినటువంటి దేవుడు, ఈ విషయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడిచ్చేవాడు కాదా చెప్పండి? ఈనాడు ఇది నీ బ్రతుకు కాదా చెప్పు కదా. దేవుని ఆరాధిస్తావు, దేవుని స్తుతిస్తావు, రక్షణ పొందానంటావు, మారు మనసు పొందానంటావు. ఇప్పటికి నువ్వు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవే. నువ్వు చేసే పనులు దేవునికి విరోధంగా ఉన్నాయా? దేవునికి సమ్మతంగా ఉన్నాయా? దేవునికి ఇష్టంగా ఉన్నాయా? దేవుని బాధ పెడుతున్నాయా? చెప్పు. ఆల్ ఆఫ్ సడన్గా మందిరం మానేస్తారు. ఆల్ ఆఫ్ సడన్గా ఏం చేస్తారంటే తమకు నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్గా దేవుని క్రమాన్ని ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని చిత్తానికి నువ్వు లోబరుచుకోవా చెప్పు? కోపం, ద్వేషం, పగ, కక్షలు ఇవన్నీ కూడా దేవుని చిత్తమా చెప్పండి? కాదు కదా, కాదు కదా కదా. ఎవరైనా ఎనుకున్న బిరుదేంటి చెప్పండి? ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఎనుకున్న బిరుదేంటి కదా? మొదటి సమయాలు 13:14 రాయబడతా వచ్చింది. నా హృదయానుసారుడైనటువంటి దావీదు నేను కనుగొన్నాను అంటాడు. అపోస్తుల కార్యాలు 13:22 రాయబడతా వచ్చింది. దావీదు ఎవరంట? దేవుని యొక్క ఇష్టానుసారుడు రాయబడతా వచ్చింది. ఇష్టానుసారుడు, హృదయానుసారుడైనటువంటి దావీదు తన ఆలోచనానుసారుడు అయిపోతూ వచ్చాడు. ఏమైపోయాడు చెప్పండి? ఎప్పుడైతే అవిశ్వాసం అనే పాపం మనలోనికి వస్తుందో ఏం చేస్తాం చెప్పండి? దేవుని మాటకి ఏం చేయం? విలువివ్వం, ప్రాధాన్యత ఇవ్వం, చోటివ్వం. గుర్తుపెట్టుకోండి, చోటివ్వం, గుర్తుపెట్టుకోండి. నా ఆత్మీయ జీవితంలో నేను పరిచర్య విషయంలో కూడా అదే చేస్తూ వచ్చాను కదా. దేవుడు పట్టుకోవాలని చూస్తూ వచ్చాడు. ఎప్పుడు 2007లోనే పరిచర్య కొరకు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు, తప్పించుకున్నాను. 2009లో ద్వారాలు తెరుస్తూ వచ్చాడు, తప్పించుకున్నాను. 10, 11, 12, 13, 14, 15 అన్ని సంవత్సరాలు దేవుని చిత్తానికి పారిపోతూ వచ్చాను, దూరంగా జరుగుతూ వచ్చాను. ఎంత నష్టపోయానంటే, ఎంత లాస్ అయ్యానంటే, ఎంత దేవుని కృపకు దూరమయ్యానంటే అది నేను చెప్పలేనిది, వివరించలేనిది. అర్థమైందా? చాలా నష్టపోయాం దేవుని చిత్తానికి విరోధంగా పోయి. ఆ తర్వాత 2016 నుంచి దేవుని చిత్తానికి నన్ను నేను లోపరుచుకున్నాను, సంఘ క్రమానికి లోపరుచుకున్నాను. సేవకుడు చెప్పింది వింటూ వచ్చాను. సేవకుడు చెప్పినటువంటి మాటకు లోబడుతూ ఏది కూడా జవదాటగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఎలా ఉండాలి, ఒక సంఘ ప్రార్థన, ఆ తర్వాత సిస్టర్స్ మీటింగ్, తర్వాత గృహకూడిక, తర్వాత బైబిల్ స్టడీ, తర్వాత ఆరాధన వర్తమానం, తర్వాత బల్లవర్తమానం, తర్వాత సువార్త వర్తమానం ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా కీన్ అబ్జర్వర్గా ఉండి సేవకునికి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ బాత్రూములు కూడా నేను అడిగానండి. వాళ్ళ బాత్రూములు కూడా బట్టలు ఉతికాం. అర్థమైందా? బట్టలు ఉతికాం. ఎందుకు? నాకు కావాల్సింది వారి నుంచి ఏం చెప్పండి? ఈనాడు ఒక రెస్పెక్ట్ అనేదే ఇవ్వే, ఒక గౌరవం అనేదే లేదే, దేవుని వాక్యం పట్ల లేదు, దేవుని సన్నిధి పట్ల లేదు, దైవ సేవకుని పట్ల లేదు, ఆయన మాటకు విలువిచ్చే జీవితమే నీలో లేదు. నువ్వేం నేర్చుకుంటావు చెప్పిగా అంటాడు కదా. సామెతలు 20:31 ఏమంటాడు చెప్పండి? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను
ఆలోచన అయినను. చదవండి. 20:31 చదవమ్మా. 30 క్షమించండి. సామెతలు 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినను నిలవదు. అందుకనే దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. అర్థమైందా? దావీదు పిల్లలను కోల్పోయాడేమో, దావీదు భార్యను కోల్పోయాడేమో, దావీదు ఆస్తిని కోల్పోయాడేమో, అంతకు మించినటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోల్పోతావు. గుర్తుపెట్టుకో. అవి భౌతికమైనవే. ఈనాడు నువ్వు ఆత్మీయంగా ఎంతో నష్టపోతున్నావు. అది నువ్వు గుర్తిరగట్లే, అది నీ గమనంలో ఉండటంలే. గుర్తుపెట్టుకో కదా. ఇంకేమంటాడు? ఎందుకు ఎదురు దెబ్బలు, ఎందుకు అపజయాలు, ఎందుకు బలహీనతలపై విజయం లేదు నీకు? లూకాసు వార్త 12:47. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగిలిన. అందుకనే దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హిస్ ఫ్యామిలీ. ఎంత గ్రేట్ లాస్ అండి ఇది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు పొందుతున్నటువంటి నష్టానికి ఒక కారణం ఏంటంటే దేవుని చిత్తానికి విరోధంగా పోతున్నావేమో. గుర్తుపెట్టుకో. ఆయన ఇష్టాన్ని గుర్తిరిగి కూడా నువ్వు చేయటం లేదేమో. గుర్తుపెట్టుకో. ఆయన ఇష్టాలకు, ఆయన కోరికలకు, ఆయన ఉద్దేశాలకు నిన్ను నువ్వు లోపరుచుకోవటం లేదేమో. గుర్తుపెట్టుకో. ఇది రెండవ పతనం దావీదు జీవితంలో. సమస్తాన్ని కోల్పోవడానికి రెండవ కారణం ఆ ఒక్క సందర్భంలో. రండి ఇంకా మనం ముందుకు పోతే 1 సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము. ఇందులోనే దొరుకుతాయి అన్నీ కూడా. 3వ వచనం. దావీదు గాతులో చేరగా అంతట దావీదు రాజపురమందు ఎవరు దాసుడేనంటేనా? ఎవరు దాసుడేనా కదా. మనం కూడా దేనికో దాసులం అయిపోతాం. సెల్ ఫోన్కో, కోపానికో, సినిమాలకో, సీరియళ్ళకో, ఈ లోకంలో ఏదో దానికి దాసులం అయిపోతాం. ఈయన దేవునికి సర్వోన్నతుడైనటువంటి దేవునికి ఈయన ఎవరు చెప్పండి? దాసుడు. రాజు అండి ఈయన, అభిషేకించబడినటువంటి రాజు ఈయన. బహుశా అనుకున్నాడేమో. ఏమనుకున్నాడు చెప్పండి? ఇంకెక్కడ రాజు, ఈ మధ్యలో ఎప్పుడు నన్ను సౌలు చంపేస్తాడు, ఇంకా నేను ఎక్కడ రాజు అవుతాను అనుకున్నాడేమో. అవిశ్వాసం దేనికి దారి తీసింది? దేవుని మాట వినకపోవడానికి దారి తీసింది. ఇప్పుడు ఏం దారి తీసింది చెప్పండి? తాను ఒక రాజు అయ్యండి వాళ్ళ రాజు అయినటువంటి గొల్యాతుని తుత్తునీలుగా చేసి చంపి ఆఖరికి ఏమైపోయాడు చెప్పండి? ఒక అన్య రాజుకి ఏమైపోయాడు చెప్పండి? దాసుడు అయిపోయాడు. ఈనాడు దేనికి దాసుడు అయ్యావో గుర్తుపెట్టుకో కదా. ఇది మన జీవితం కాదా చెప్పండి? దేవునికి దాసులుగా ఉండవలసిన మనము దేవునికి కాని వాటికి, కొంతమంది కుటుంబానికి దాసులు కదా. కుటుంబానికి ఎంత విలువిస్తారంటే దేవునికి కూడా అంత విలువివ్వరు. కొంతమంది భార్యకు దాసులు, భార్యకు మామూలు కాదు, ఎట్లా పెడతారంటే పాలాభిషేకం చేస్తారేమో, అంతగా ప్రేమిస్తారు. నేను ప్రేమించొద్దని నేను అనటం లేదు, కానీ వారికంటే ఎక్కువగా దేవుని ప్రేమించమని. కొంతమంది పిల్లలకు, కొంతమంది సెల్ ఫోన్లకు, కొంతమంది కాని వాటికి, కొంతమంది బూతులకు, కొంతమంది త్రాగుడుకు, కొంతమంది వ్యసనాలకు, కొంతమంది ఇంకా అనేక లోకంలో ఉన్నటువంటి వాటికి బానిసలు. కొంతమంది చీరలకు కూడా ఏమైపోయారు చెప్పండి? బానిసలు. పండుగ వచ్చిందంటే మురిసిపోతారు. ఒక స్నేహితుడు వచ్చి ఒక ఆమెను అడిగాడట, వదినా ఎలా ఉన్నారంటే, మాకేంటి అసలు మీ అన్నయ్య చేసుకున్న తర్వాత మేము లక్షాధికారం అయిపోయామంటే, అప్పుడు అన్నాడట, అంతకుముందు అన్నయ్య కోటీశ్వర్లు అన్నాడు కదా అన్నాడంట. కోటీశ్వర్లు కాస్త ఏమైపోతారు చెప్పండి? కాని వాటి వెంట పరిగెడితే కోట్లు పోయి ఏముంటాయి చెప్పండి? లక్షలు మిగులుతాయి. అవి కూడా పోయి వేలు మిగులుతాయి. ఆఖరికి చెప్పుగా తవ్వుద్ది మనకు. కాబట్టి అవసరాలనేవి మనం పెంచుకుంటూ పోతే ఎంత దూరం అయినా పోగలుగుతాం. దేవునికి దాసుడైనటువంటి
రాజు అయినటువంటి దావీదు ఒక సామాన్యుడైనటువంటి అన్య రాజుకు దాసుడైపోయాడు. ఎంత విచారించదగ్గ విషయం అది. ఈనాడు ఆ దాస్యత్వంలో యేసు ప్రభు నేను విడిపిస్తాడు. యోహాను సువార్త 8:34 యేసు ప్రభు నిన్ను స్వతంత్రునిగా చేస్తాను నువ్వు అడిగితే. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. క్రీస్తునందు ఏమన్నా చెప్పండి, స్వాతంత్ర్యం ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. అర్థమైందా? పనికి మాలినటువంటి ఒక అన్యరాజుకు దాసుడైపోయాడు. ఇది మూడవది. నాలుగవదిగా ముందుకెళ్ళిపోదా, 9, 7, 8, 9 వచనాలు చదవండి. 7, 8, 9 వచనాలు. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయుల మీదను అమాలేకుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతం చేసి మగవానినేమి ఆడుదాన్నేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబొమ్మలను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషుని వద్దకు వచ్చాను. దేవుడు ఏమైపోయాడంటే టెర్రరిస్ట్ అయిపోయాడు. ఇక్కడ ఒక కామెంటేటర్ రాస్తాడు, డేవిడ్ బికేమ్ ఏ టెర్రరిస్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటాడు. అర్థమైందా? ఏమైపోయాడు చెప్పండి కదండి. సాధారణంగా ఆ దినాల్లో యుద్ధం జరిగితే పిల్లల జోలికి పోరు, ఆడవాళ్ళ జోలికి పోరు, భార్యల జోలికే పోరు. మరి దావీదు ఏమైపోయాడు చెప్పండి? ఇక్కడ నరహంతకుడైపోయాడు. ఏమన్నాడు చెప్పండి? వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందడమే కాదు, ఆకీషు రాజును వద్ద ఇప్పుడు ఏం చేస్తా వచ్చారంటే, ఆకీషు రాజు స్వాధీనంలో ఉన్నటువంటి రాజ్యాలు ఇవి. ఈ 3 కూడా ఏ రాజ్యాలు ఇవి? ఆకీషు రాజు యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి సొంత రాజ్యాలైనటువంటి. తప్పు కదా, ఒకని యొద్ద ఆశ్రయం పొందిన తర్వాత అంతేనా? ఒక ఆఫీసులో పనిచేస్తూ ఇంకొక ఆఫీసు పనిచేసి పెడితే ఎట్లుంటుంది చెప్పండి? ఏం చేస్తారు? తీసేస్తారు ఉద్యోగం నుంచి కదా. ఈయనేం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఎవరు? గెషూరీయులు, గెజరీయులు, అమాలేకీయులు. వీళ్ళంతా కూడా ఎవరంటే పక్కపక్కన ఉన్నటువంటి పొరుగు. అసలు ఏమైనా కనుక్కున్నాడా? లేకపోతే ఇక్కడ అడిగిపోయాడా? లేకపోతే దేవుడు ఏమైనా అనుమతించాడా వారి మీదకి? ఏం అనుమతించలేదే. దావీదుకు ఏం పెరిగిందంటే ఎట్లయినా సరే ఈయన ఈ పనంతా దేని కొరకంటే ఎట్లయినా నేనేం చేయాలంటే ఇక్కడ ఎంతో కొంత సంపాదించుకోవాలని చెప్పేసి సంపాదించుకోవడం దేవుడు ఆ దినాల్లో అనుమతించాడు, తప్పేమి లేదు. కానీ అమాయకులైనటువంటి ఈ 3 జనాంగాల మీద దావీదు అటాక్ చేస్తూ వచ్చాడు, వారిని చంపుతూ వచ్చాడు. అర్థమైందా? ఇది దేవుని యొక్క అనుమతి కాదు, దేవుడు అనుమతించింది కాదు. దావీదే సొంతంగా ఏం చేస్తూ వచ్చారంటే, ఇక్కడ నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే 12వ వచనం చివరి భాగంలో చూడండి, 27వ అధ్యాయం 12వ వచనం. దావీదు తన జనులైన ఇశ్రాయేలు ఎందుకు అసహ్యపడ్డారంటే మీకు అర్థమవుతుందా? ఎందుకు అసహ్యపడ్డారంటే ఇది అన్యాయం అండి, ఇది అన్యాయం. యుద్ధానికి రాని వారి దగ్గర పోయి యుద్ధం చేయటం అనేది తప్పది. ఇంకోటి ఏంటంటే, ఒక యుద్ధంలో ఆడపిల్లల్ని లేదా స్త్రీలని లేదనుకుంటే వారి పిల్లల్ని చంపడం అనేది తప్పండి కదా. ఈయన పోయి దోచుకోవటమే కాదు, ఎందుకు చేశాడంటే ఒకవేళ వాళ్ళు వచ్చి ఎవరైనా సరే మన పొరుగు దేశాల మీద పడి చంపాడని ఎవరికి చెప్తారు? ఆకీషుకు చెప్తారు. కాబట్టి ఆకీషుకు తెలియకుండా ఏం చేస్తూ వచ్చారంటే ఇవన్నీ చేస్తూ, అందుకనే ఓ మాట అంటాడు, ఎందుకు దావీదు దగ్గర సమస్తం ఉన్నప్పటికీ కూడా దావీదు చేత యెరూషలేము మందిరం కట్టబడలేదంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఇది కూడా. అక్కడ అంటాడు, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొదటి 2 వచనాలు కూడా చదివితే సమయం లేదు కాబట్టి 3వ వచనం చదవండి డైరెక్ట్గా. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను కదా. మామూలుగా అనొచ్చు, అందరూ చంపారు కదా, మరి సొలొమోను చంపలేదా అంటే సొలొమోను ఇంకా నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. అది కాదు, దేవుని న్యాయం ఒకటి ఉన్నదండి. అన్యాయస్తులైనటువంటి మనుషుల ప్రాణాలు ఏం చేస్తూ వచ్చాడు దావీదు? తీస్తూ వచ్చాడు, చంపుతూ వచ్చాడు.
నరహంతకుడిగా మారిపోయాడు. ప్రజలందరూ కూడా అసహించుకునే 600 మంది కూడా అప్పటికి అసహించుకుంటున్నారు. ఇట్లెవరు చేయరే, దేవుని అనుమతి లేకుండా వెళ్ళి యుద్ధం చేయడమే కాదు, యుద్ధం చేయడమే కాకుండా వాళ్ళు దోచుకోవడమే కాదు, ఆడపిల్లల్ని చంపడమే కాదు, పిల్లల్ని చంపడమే కాదు, మళ్ళీ వచ్చి ఆకీష్ దగ్గరకు వచ్చి ఏం చెప్తా వచ్చాడు చెప్పండి. ఇదేమో 4వ సంగతి ఏంటంటే ఏమైపోయాడు చెప్పండి, నరహంతకుడయ్యాడు దావీదు. ఏమైపోయాడు చెప్పండి, నరహంతకుడయ్యాడు. మళ్ళీ ఏం రాస్తాడు చెప్పండి, 18వ కీర్తనలు అంటాడు చెప్పండి. 18వ కీర్తన 25-27 వచనంలో మళ్ళీ పాట రాస్తాడు కదా. ఏం రాస్తాడు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వము ననచేను, గర్విష్ఠుల యొక్క గర్వము ననచేను. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. అందుకనే ఏమయ్యాడు చెప్పండి, తాను రాసింది తనకే వర్తించింది. ఆఖరికి 18వ కీర్తనలో 25, 26, 27 వచ్చిన చదవండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధినై వారిని అణచివేసెదవు. ఎందుకు విరోధి అయిపోయాడు దేవుడు ఇక్కడ చెప్పండి? దయ లేదు. కేలావాసుల మీద అసలు ఏమి లేకపోయినా దయ కలిగింది దావీదుకి కదా. ఇక్కడ ఇప్పుడు ఆశ్రయం ఇచ్చాడు, పోషిస్తున్నాడు, దాసునిగా చేసుకున్నాడు, అన్నీ అందుతూనే ఉన్నాయి. 600 మంది పోషించబడతా ఉన్నారు. అయినా సరే నిర్దాక్షిణ్యంగా నరహంతకుడైపోయాడు దావీదు. అందుకనే దావీదు సమస్తాన్ని. ఈనాడు నువ్వు కూడా నరహంతకుడివే. మనకేమిటో చెప్పండి, ఆనాడు దావీదు అట్ల పోయి చంపాడు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మాటల ద్వారా హత్యలు చేస్తాం కదా, చూపుల ద్వారా హత్యలు చేస్తాం, గర్వం ద్వారా హత్యలు చేస్తాం, అసూయ ద్వారా హత్యలు చేస్తాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడు? అందుకనే చదవండి 21, 22, 23 వచనాలు. మత్తయి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వెద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు. గుర్తుపెట్టుకోండి, ఈనాడు మనం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మనుషుల్ని ఏం చేస్తూ ఉన్నాం? బాధ పెడతా ఉన్నాం, చంపుతా ఉన్నాం. అర్థమైంది? నరహత్యతో సమానం అవి. నిత్య నరకానికి నిండాన్ని తీసుకొని పోతాయి. గుర్తుపెట్టుకోవాలి. కీర్తన 5:6లో రాస్తాడు. ఈ దావీదు ఏమంటాడు ఆఖరికి? కీర్తన 5:6లో ఏమంటాడు? అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు. అసహ్యుడైపోయాడండి. ఏనే రాశాడు, ఏనే రాసి ఏనే దేవుని దృష్టికి ఏమైపోయాడు చెప్పండి? అసహ్యానికి గురవుతా వచ్చాడు. అందుకనే విడిచిపెట్టాడు దేవుడు. 4వది. 5వది 10, 11 వచనాలు చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 10, 11 వచనాలు. దావీదును 400 మంది ఎక్కడమ్మా? 27:10. ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో చొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు యూదా దేశమునకును, ఎరహెల్మేలు దేశమునకును, కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో చొరబడితమనెను. ఏం చెప్తున్నాడు చెప్పండి? అబద్ధం చెప్తా ఉన్నాడు. చూడండి ఎక్కడ పోయిండండి ఈయన చెప్పండి? ఏనేం పేర్లు చెప్తా ఉన్నాడు చెప్పండి? ఇవన్నీ కూడా ఏ దేశాలు? యూదా దేశాలు. ఇవన్నీ ఎరహెల్మేలు కానీ, కేనీయులు కానీ, తర్వాత యూదా దేశం. ఈ 3 ఇక్కడికి వెళ్ళింది. ఆయన వెళ్ళింది ఎక్కడికి చెప్పండి? ఫిలిస్తీన్ల పొరుగు దేశాలైనటువంటి గెజరీల దగ్గర పోయాడు, అమాలేకుల దగ్గర పోయాడు, ఆ తర్వాత గెషూరీల దగ్గర పోయాడు. వాళ్ళని దోచుకొని వచ్చి ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఎగ్జాక్ట్లీ మనం కూడా అంతే, వేషధారిగా ఉంటాం ఇక్కడికి రాగానే.
కదా. మనం అంతా ఎక్కడ ఈ లోకంలో లేనటువంటి పరిశుద్ధులు నీతిమంతులే ఎక్కడున్నారంటే ఇదిగో సీఎంలోనే ఉన్నారు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ లేరుగా, ఖమ్మంలో ఎక్కడ లేరండి, మన దగ్గరే ఉన్నట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం కదా. వేషధారణ, అబద్ధాలు, మోసపూరితమైన జీవితం. 6 రోజులు నీకు ఇష్టమైనవి నువ్వు చేస్తావు, నీవు ఇష్టమైనవి నువ్వు చూస్తావు, నీవు ఇష్టమైనవి నువ్వు మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగా వాక్యం చదువుకో, నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేయవు కదా. ప్రార్థన అనేది ఉండదు, నీ ఇష్టానుసారంగా జీవిస్తావు, నిష్టమైన బ్రతుకునే నువ్వు జీవిస్తావు తప్ప ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు చెప్పండి? చెప్పండి, ఎంతమంది బైబిల్ చదివారంటే మరి ఎత్తాం, ఈ మిగతా అడిగితే ఎత్తరిగా. బైబిల్ చదువుతున్నాం కరెక్టే, కానీ మన జీవితాల్లో అబద్ధం అనేది కొనసాగుతూ ఉంది, వేషధారణ అనేది కొనసాగుతూ ఉంది. వేషధారణని దేవుడు అసహించుకుంటాడు. దావీదు ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? ఇంకా మెప్పు పొందాలి. ఎవరు మెప్పు పొందాలి? ఆకీష్ మెప్పు పొందాలి. ఎందుకు ఆకీష్కి దావీదుకు ఇద్దరికి కామన్ శత్రువు ఎవరు చెప్పండి? ఇప్పుడు సౌలే. కాబట్టి సౌలు ఆధీనంలో ఉన్నటువంటి యోధా దేశము, ఎరహ్మేలు దేశము, కేనేలు దేశం గురించి ప్రస్తావిస్తూ సౌలు యొక్క మెప్పును పొందటానికి దావీదు ఏమైపోయాడు చెప్పండి? అబద్ధికుడుగా మార్చబడతా వచ్చాడు. 101వ కీర్తనలో రాయబడతా వచ్చింది. 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఆడేవాళ్ళు దేవుని ఇంట్లో ఏం లేదంట, స్థానం లేదు, దేవుని హృదయంలో చోటు లేదు. మన దేవుడు ఎలాంటి వాడో చెప్తాడనమాట. సమూయేలు సౌలుతో చెబుతూ, ఎప్పుడైతే సౌలు అబద్ధం ఆడతాడో, ఎప్పుడైతే వేషధారణ కలిగి ఉంటాడో, ఎప్పుడైతే తాను చేసిన తప్పిదాన్ని కప్పుకోవటానికి కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడో, 1 సమూయేలు 15:29లో సమూయేలు అంటాడు వచ్చి సౌలుతో, ఏమంటాడు చెప్పండి? మన దేవుడు ఎలాంటి వాడో ఒకసారి సౌలు జ్ఞాపకం చేస్తాడు. 15:29, మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు అండి. అర్థమైందా? ఎప్పుడు కూడా నోటితో ఆయన ఏం చేయలేదంట, ఆయన నోట కపటం లేదని రాయబడతా వచ్చింది. మరి ఎందుకు కపటపూరితమైన జీవితం? ఎందుకు వేషధారణతో కూడినటువంటి జీవితం? ఏ సమస్తానికి నష్టపోవడానికి దావీదు అర్హుడు కాదా? ఇక్కడ అర్హుడే. ఇన్ని దుర్లక్షణాలా చెప్పండి? అవిశ్వాసం, రెండోది దేవుని చిత్తం కనుక్కోపోవటం, మూడోది ఒక సాధారణ అన్యరాజుకు ఏమైపోయాడు? దాసుడిగా, బానిసగా అయిపోవటం, తర్వాత నాలుగోది నరహంతకుడు అయిపోవటం, ఐదోది అబద్ధాలు, వేషధారణ దావీదు జీవితంలో చూస్తూ ఉన్నాం కదా. మన జీవితాలను చూస్తే యాకోబు గురించి సంఖ్యాకాండంలో ఒక మాట రాస్తాడు 23వ అధ్యాయంలో. యాకోబు అంటే మనమే. యాకోబు అంటే ఎవరో? మనమే. గుర్తుపెట్టుకోండి, యాకోబు అంటే మనమే కదా. 21వ వచనం చదవండి, 23వ అధ్యాయము. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నీ నా జీవితాల్లో వంకరతనం ఆయన చూడకూడదు. అర్థమైందా? వేషధారణ చూడకూడదు. అర్థమైందా? కపటం చూడకూడదు, అబద్ధాలు చూడకూడదు. అర్థమైందా? దోషాలైనా చూడకూడదు. అంటే అర్థం ఏంటి? మనం చూడకూడదంటే కప్పేసుకోవాలా? కాదండి, అవి లేకుండా జీవించాలని. అవి లేకుండా మనం జీవించాలి. దావీదు ఎంతగా మోసగించాడండి, ఎంతగా మోసగించాడంటే దారుణం ఇది కదా. రండి, ఆరోదిగా ముగించుకుందాం త్వరగా. ఆరోదిగా 11, 12 వచనాలు చదవండి. అలాగునా ఎలా అంట? అబద్ధాలు కొనసాగిస్తూ వచ్చాడంట. ఒక్కసారి కాదండి నేను చేసింది, అలాగన కొనసాగిస్తూ వచ్చాడండి. అతడు ఫిలిస్తీన్ దేశంలో నివసించినంత కాలం ఈ ప్రకారంగా అంటున్నాడు, ఈ ప్రకారంగా చేయునని తమ్ముని గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడదాన్నైనను దావీదు బ్రతుకునేయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనక
అతడు సదాకాలం నాకు దాసుడిగా ఉండునని అనుకొని నమ్మెను కదా. సరే, ఇప్పుడు 28 వచనం చదవండి. 28 అధ్యాయం మొదలు. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారంగా తెలుసుకునమనగా, దావీదు, నీ దాసునైన నేను బాడీగార్డ్ పెట్టుకుంటానని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు నువ్వు కూడా నాతో యుద్ధానికి వస్తావు. ఇప్పుడు ఏమంటాడు? 29 అధ్యాయం మొదలు వచ్చిన చదివి 29కి వచ్చేయండి. మధ్యలో మనకి అంతలో ఫిలిస్తీన్లు దండెత్తి పోయి అఫెక్లో దిగియుండిరి. ఇజ్రాయేల్లోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు తమ సైన్యమును 100 మందిగా 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీష్తో కలిసి దండు వెనక తట్టు వచ్చుచుండిరి. ఏం చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు? ఆ రోజుగా సొంత ప్రజల మీద యుద్ధానికి పోతా ఉన్నాడు కదా. అనేక పర్యాయాలండి. సౌలు దొరికినా ఒకసారి ఏం చేస్తాడు చెప్పండి? ఒక చిన్న ముక్క చొక్కా అంగి చిన్న ముక్క కట్ చేసుకొని పోతాడు. అభిషేకించిన వాడిని నేనేమి చేయను అంటాడు కదా. తర్వాత ఇంకోసారి ఏం చేస్తాడు? నీళ్ళు తాగే పాత్ర పట్టుకొని పోతాడు కదా, కూజ ఏదో పట్టుకొని పోతాడు. అప్పుడు కూడా చంపడానికి మళ్ళీ ఏమంటాడు? పైగా దేవుడు అభిషేకించిన వాడిని నేనేం చేస్తా అంటాడు. అవునా? ఇంకా దావీదు గొల్యాతుని చంపొచ్చేటప్పుడు ఈ ప్రజలు కాదా ఏమన్నారు చెప్పండి? దావీదు 1000 మందిని, క్షమించండి, సౌలు 1000 మందిని హతమార్చెను, దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చినని ఈ జనులు కదా దేవుని యొక్క దావీదు యొక్క ఘనతని, కీర్తిని పొగిడింది. అలాంటి తన సొంత ప్రజల మీద, ఇది మామూలు రెబిలియన్ కాదు, నేచర్ ఇది. సొంత ప్రజల మీద యుద్ధానికి పూనుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడండి చెప్పండి? తన సొంత ప్రజల మీదనే కదా. ఈనాడు ఎగ్జాక్ట్లీ సొంత ప్రజల మీదనే నిందలు వేయకు, సొంత ప్రజల మీదనే అబద్ధాలు చెప్పకు, సొంత ప్రజల మీదనే చాడీలు చేయమాకు, సొంత ప్రజల్ని ఏం చేయొద్దు, తిరస్కరించమాకు, సొంత ప్రజల పట్ల విష చూపు, విష మనస్సు కలిగి ఉండకు. దావీదు ఆ రోజుగా గొప్ప పతనం ఏంటంటే, తను ఎవరైతే రాజుగా చేస్తూ వచ్చారు, ఎవరి మధ్య ఆయన పరిపాలన చేయాలో, ఎవరిని ఏలాలో, ఎవరైతే తను గణపరిచారో, ఎవరైతే తను రాజుగా చూడగలుగుతా వచ్చారో వారినే చంపడానికి పూనుకుంటా వచ్చాడు. అసలు ఏ రాజు కూడా ఇట్లా చేయలేదండి, ఎక్సెప్ట్ ఏరోబాం తప్ప ఎవరు ఇట్లా చేయలేదండి. ఈవెన్ అతి దారుణంగా పతనమైనటువంటి సంసోను కూడా ఏం చేస్తాడు చెప్పండి? తన భార్యని పంపించకపోతే ఫిలిస్తీన్ల దగ్గరకు వస్తాడు. ఫిలిస్తీన్ల దగ్గరకు వచ్చి ఏమంటాడు వాళ్ళ మామని, ఏది మీ అమ్మాయిని పంపేయమంటే, నువ్వు రావనుకొని ఏం చేశానంటే నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశానని చెప్తాడు కదా. సంసోనికి మండిపోద్ది. మండిపోయి ఏం చేస్తాడు చెప్పండి? నా భార్యని ఇంకొకటి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి ఆ రాత్రి 300 నక్కలు పట్టుకుంటాడు. ఎన్ని నక్కల్ని? 300 నక్కలు పట్టుకుంటాడు. 300 నక్కలు పట్టుకొని దానితోక దీనితోక మెలేసి ఒక దివిటీని కడతాడు. ఒక దివిటీని కట్టి దాదాపుగా ఫిలిస్తీన్ల సర్దార్ చేలల్లో, ఈ 5 రాజ్యాల చేలల్లో ఏం చేస్తాడు చెప్పండి? వదిలిపెడతాడు. మొత్తాన్ని సర్వనాశనం చేస్తాయి. అంజూరపు చెట్లు కానీ, ద్రాక్ష తోటలు కానీ, ఈ యొక్క గోధుమ చేలు కానీ మొత్తం బుగ్గి అయిపోతాయి. బుగ్గి అయిపోయిన తర్వాత మీకు నేను ఎందుకు చెప్తున్నాను, సంసోను లాంటి ఒక వ్యక్తి కూడా తాను చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండి కూడా సొంత ప్రజలకు ఏం చేయలేదంటే హాని చేయలేదు. ఆ తర్వాత ఫిలిస్తీన్ల సర్దార్లు ఎక్కడికి వస్తారు చెప్పండి? 3000 ఫిలిస్తీన్ల సర్దార్లు మొత్తం ఎక్కడికి వస్తారంటే యూదా ప్రజలు ఎదుకు వస్తారు. ఏందా మీ ఓడు చేస్తున్న పని? వాడు ఎవడో పిల్లనిచ్చాడు తిమ్నాథని, వాడు పిల్లనిస్తే వాడికి హాని చేయొచ్చు కదా. వాడికి హాని చేయకుండా ఇదిగో మేమేం చేసామే, మమ్మల్ని అందరినీ ఏం చేస్తూ వచ్చాడు, వీడు మా చేలన్నీ తగలబెడతా వచ్చాడు, మీరు పట్టుకుంటారా లేకపోతే మిమ్మల్ని మేము చంపాలంటారు. అప్పుడు వీళ్ళు పోతారు. ఎంతమంది పోతారు? 3000 మంది పోతారు. మీకు ఏం చెప్తా ఉంటే స్టోరీస్లా ఉన్నాయి అనుకుంటా. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 13 నుంచి చదవండి. ఏనా? క్షమించండి, 15వ అధ్యాయము 12 నుండి చదవండి. మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను
మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయుడనెను. అందుకు వారు, అలా కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చి ఫిలిస్తీయులకు అప్పచెప్తారు కదా. ఏం ఈ 3000 మందిని చంపలేడైనా? చెప్పండి. 300 నక్కలు పట్టుకున్నాడు, దానికంటే ఇలా చంపడమే మేలు. నక్క దొరుకుద్దండి అది? నక్కలు దొరకడం చాలా కష్టం కదా. 300 నక్కలు పట్టుకున్నాడు, ఈ 3000 మందిని చంపడం పెద్ద సమస్య కాదు. కానీ తాను విలువిస్తున్నాడు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు. నా తలంపు అది, దేవుని ప్రజలు వీళ్ళు. తప్పే ఉంది అందులో? ఈనాడు సొంత ప్రజలకు నువ్వు ఎలా ఉన్నావంటే దూరంగా ఉంటున్నావు, వాళ్ళ కొరకు విభేదాలు కలిగి ఉంటున్నావు, వాళ్ళ కొరకు పితూరీలు చెప్పేవారిగా ఉంటున్నారు. అట్లా ఉండొద్దండి. దావీదు సొంత ప్రజల మీదకే ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? యుద్ధానికి పోతా వచ్చాడు. ఇంతకంటే ఏమైనా ఉంటుందా చెప్పండి? సంసోను ఎంత గ్రహింపు కలిగి ఉన్నాడు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు. ఈనాడు మనకుంటం లేదే. ఈనాడు కదా సంఘాల్లో ఉన్నటువంటి ఆ గొడవలు కూడా ఒకసారి వాళ్ళు ఆలోచన చేస్తే ఎవరి మీద వాళ్ళు చేసేది పితూరీలు చెప్పండి? సొంత అన్నదమ్ముల మీదే, సొంత ప్రజల మీదనే, సొంత ప్రజల మధ్యనే. ఎవడో ఇదంతా తీసుకొచ్చేది చెప్పండి? శత్రువు. వాడికి దూరంగా ఉంటే మొత్తం కూడా సెట్ అయిపోతుంది, మొత్తం కూడా సెట్ అయిపోతుంది. చివరిది ఇప్పుడు ఎన్నైనాయి? 6 అయినాయి. 1 అవిశ్వాసం, 2వది దేవుని చిత్తం తెలుసుకోకపోవటం, 3వది బాడీగార్డ్ అయిపోయాడు ఆయన దగ్గర పోయి, 4వది హత్యలు చేయటం మొదలుపెట్టాడు, 5వది అబద్ధాలు, 6వది సొంత ప్రజల మీద రెబెలియన్గా తిరుగుబాటు చేసిండు, 7వది మనకు కనపడదు కానీ ఎంటైర్ దిస్ సినారియో హీ డిడ్ నాట్ ప్రే వన్స్. ఒక్కసారి కూడా ఎంతకాలం ఉన్నాడు వారి మధ్య? ఎంతకాలం ఉన్నాడండి? నో, రాయబడింది అక్కడ. 1 సమూయేలు 16 నెలలు ఉన్నాడండి. ఎంతకాలం ఉన్నాడు వారి మధ్య? 16 నెలలు. 1 సమూయేలు 27వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. చదువుకున్నాగా. 4వ వచనమా 7వ వచనమా? 1 సంవత్సరం అంటే మొత్తం ఎంత? 16 నెలలు ఉన్నాడు. ఇక్కడ ఎక్కడైనా మనం ప్రార్థన అనేది చూసామా చెప్పండి? ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంతగా సహాయపడేవాడు, దేవుణ్ణి ఆశ్రయించుంటే ఎంతగా సహాయపడేవాడు. ఎప్పటికీ ఆకిష్నే, ఎప్పటికీ సొంత ఆలోచనలే, ఎప్పటికీ సొంత అభిప్రాయాలే తప్ప ఎక్కడా కూడా దేవుణ్ణి ఏం చేయలేదు చెప్పండి. అందుకనే తన సొంత జనులు కూడా ఏమైపోయారు చెప్పండి? ఈనాడు ప్రార్థన చేయకపోతే ఒకనాడు నీ భార్య కూడా అసహించుకుంటాడు, భార్య కూడా అసహించుకుంటుంది, నీ భర్త అసహించుకుంటాడు, నీ పిల్లల్ని అసహించుకుంటారు, నీ సొంత ప్రజలు అసహించుకుంటారు. అర్థమైందా? ప్రార్థన అనేది ఏంటి చెప్పండి? ఏం చెప్పండి? దేవుని యొక్క కృపను పొందుకోవటానికి, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవటానికి, దేవుడు నీతో మాట్లాడటానికి, నువ్వు దేవునితో మాట్లాడటానికి కదా. ఎక్కడ కూడా 16 నెలలుగా కదా. ఒకవేళ ఇది నీ జీవితమా? హృదయపూర్వకంగా ప్రార్థించి ఎంతకాలమైంది? దేవుని ప్రజలతో నువ్వు ప్రార్థించి ఎంతకాలమైంది? సంఘ ప్రార్థనలో నువ్వు పాల్పొంది ఎంతకాలమైంది? ఆన్లైన్ ప్రేయర్లో నువ్వు పాల్పొంది ఎంతకాలమైంది? హృదయపూర్వకంగా ఆ యొక్క ఎవరో రూతేనా, క్షమించండి, హన్నావలి నీ హృదయాన్ని కుమ్మరించి 16 నెలలు ప్రార్థనకు దూరంగా ఉన్నాడండి. ఎంత నష్టం అండి, ఎంత నష్టం. దీస్ ఆర్ ద 7-fold sin committed by David. దిస్ ఈజ్ ద 7-fold sin committed by David. ఈ 7 పాపాన్ని బట్టి ఏం కోల్పోయాడు చెప్పండి? సమస్తాన్ని కోల్పోయాడు, లాస్ అయిపోయాడు. ఇది నీ అనుభవం అయితే ఇంతలో కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూద్దామా? నేను క్లుప్తంగా చెప్తాను దేవుని యొక్క నమ్మకత్వాన్ని. ఇంత జరుగుతున్నా దేవుడు దావీదుని ఏం చేస్తూ వచ్చాడు? 16 నెలల్లో కాపాడుతూ వచ్చాడు కదా. అవిశ్వాసి అయినప్పుడు కూడా దావీదు అపనమ్మకస్తుడు అయినప్పుడు కూడా దేవుడు నమ్మకంగా ఉన్నాడా లేదా చెప్పండి. ఇంత జరిగినా దావీదు తన పట్ల కృప చూపుతూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు కదా, విజయాలు ఇస్తూ వచ్చాడు. అవునా కదా? విజయాలు ఇచ్చాడా లేదా? విజయాలు ఇస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా ఒక్క వెంట్రుక కూడా లాస్ అయినట్టుగా ఇక్కడ మనం చూడం కదా. ఆఖరికి ఎక్కడ కోపం వచ్చింది దేవునికి? సొంత ప్రజల మీదనే తిరుగుబాటు చేస్తే తట్టుకోలేకపోయాడండి. సొంత ప్రజల మీదనే తిరుగుబాటు చేస్తే తట్టుకోలేకపోయి దావీదుకి ఏదైనా గుణపాఠం
నేర్పించాల్సిందే. గుణపాఠం నేర్పించాలని అని అనుమతించాడే తప్ప నిజంగా దావీదును చంపివేయాలని, నిర్మూలన చేయాలని, తనకు నష్టం కలిగించాలని ఎక్కడైనా చేశాడో చెప్పండి? ఒకవేళ చేసుంటే దావీదు ఏం చేస్తాడు చెప్పండి? అమాలేకుల దగ్గర పోయాడు, గెజరీల దగ్గర పోయాడు, గెషూరీల దగ్గర పోయాడు. ఈ 3 జనాంగాల మీద యుద్ధం చేసి అంతటినీ దోచుకొని పిల్లల్ని, పెద్దల్ని, భార్యల్ని అందరినీ చంపుతా వచ్చాడు. వేరాజ్ కమ్ టు ద 30th చాప్టర్. సిగ్లకు ఎవరు వచ్చారు చెప్పండి? సిగ్లకులో వీళ్ళు ఉన్నప్పుడు, తల దాచుకున్నప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరైతే దావీదు చేత నష్టపోయారో ఆ 3 జనాంగాల్లో ఒక జనాంగం ఏంటి చెప్పండి? అమాలేకీయులు. అమాలేకీయులు వచ్చారు, యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పటికీ కూడా వీళ్ళకు కూడా ఒక ఛాయిస్ ఉంది. ఒరే, మన పిల్లల్ని చంపాడు, మన భార్యలు చంపాడు, మన ఆస్తులు దోచుకుపోయాడు, లెట్ us డూ ద సేమ్ థింగ్. వాళ్ళు అనుమతించలేదు దేవుడు, వాళ్ళు కదా. వీళ్ళు సజీవులుగా పట్టుకుని పోయారు. అక్కడ చంపడానికి ఆస్కారం ఉందా లేదా చెప్పండి? అమాలేకీయులు వీళ్ళందరినీ చంపడానికి ఆస్కారం ఉంది, కానీ దేవుడు అనుమతించలేదు. నా జీవితాల్లో కూడా 1 కొరింథీ 10వ అధ్యాయంలో అంటాడు, మనం ఎంత మేరకు భరించగలమో అంత మేరకే శోధన దేవుడు ఏం చేస్తాడు? దావీదు జీవితంలో అనుమతించాడండి. నమ్మదగిన దేవుడు అండి. ఇంతగా దేవునికి దూరం అయిపోయినా, ఇంతగా అవిశ్వాసిగా మారిపోయినా, ఇంతగా అవిధేయుడిగా మారిపోయినా, ఇంతగా దేవుని చిత్తం తెలుసుకొనకపోయినా, ఇంతగా నరహంతకుడుగా మారిపోయినా, ఇంతగా అబద్ధాలాడి వేషధారిగా మారిపోయినా, సొంత ప్రజల మీదకి యుద్ధానికి వచ్చిన దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క మనసును మనం ఇక్కడ చూడగలుగుతాం. 1 కొరింథీ 10:13 చదవమ్మా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదని మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనేడు. ఒకవేళ ఇలాంటి దావీదు ప్లేస్లో నీవుంటే అర్థమైందా? దేవుడు నీకు సహాయపడతాడు. ఒక నిరీక్షణ ఉంది, గుర్తుపెట్టుకో. ఒక నిరీక్షణ ఉంది, గుర్తుపెట్టుకో కదా. ఆ తర్వాత మరి ఎవరు ఆపారు? ఫిలిస్తీన్లతో పాటుగా యుద్ధానికి పోతుంటే ఎవరు ఆపారు చెప్పండి? దేవుడు నిన్ను కాపాడటానికి, దుష్కార్యం చేయకుండా ఉండటానికి దేవుడు శత్రువులను కూడా ఏం చేయగలడు చెప్పండి? వాడుకుంటాడు. ఎవరు లేపాడు చెప్పండి? ఆ ఫిలిస్తీన్ల సర్దార్నే లేపుతా వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు చెప్పండి? వాడు ఏదో ఒకనాడు దావీదు పక్షాన్ని చేరతాడు, మనల్ని చంపుతాడు, కాబట్టి యుద్ధానికి వాళ్ళని ఎవరు లేపాడు చెప్పండి? పోనిచ్చాడా సొంత ప్రజల మీదకి యుద్ధానికి? పోనిచ్చాడా సొంత ప్రజలను చంపడానికి? అనుమతిచ్చాడా దావీదును సొంత ప్రజలతో యుద్ధం చేయడానికి? అనుమతించలేదే. 29వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే ఫిలిస్తీన్ల సర్దార్లు ఏమంటారు చెప్పండి? ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. మనం తప్పు విధానంలో పోతున్నప్పటికీ కూడా, ఆత్మీయంగా పతనమైనప్పటికీ కూడా, దేవునికి దూరం అయిపోయినప్పటికీ కూడా తన నమ్మకత్వాన్ని, మంచితనాన్ని తన ప్రజల పక్షాన 3వ వచనం చదవండి. ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావాలనని ఆకీషును అడగగా అతడు, ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇజ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరి నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనపడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోప్పడి ఏమంటున్నాడు చెప్పండి? సిగ్లకు వెనక పంపేయండి, వద్దండి, వీళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు. సొంత ప్రజలకు హాని చేయటానికి కూడా దేవుడు ఏం చేయలేదు చెప్పండి? తన కృపని దూరం చేయలే. ఇక్కడ కూర్చున్న నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నాకు సహాయపడ్డాని, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తల వెంట్రుకలు నెరిసిపోతున్నాయి, నా పక్షాన్ని జరగదేమోనని నువ్వు అనుకోవద్దండి, భ్రమపడొద్దండి. దేవుడు నమ్మదగిన వాడు. ఇంత గొప్ప సినారియోలో కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని దావీదు పక్షాన, తన ప్రజల పక్షాన నెరవేరుస్తూ వచ్చాడు. దావీదు తప్పాడు, కానీ దేవుడు తాను ఏ విషయంలో కూడా ఏం చేయలేదు చెప్పండి? అందుకని అంటాడు కదా, మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడును, తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. దావీదు యొక్క పతనాల వెలుగులో నీ జీవితాన్ని ఉంచుకో, చూసుకో. దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడైతే అన్నీ కోల్పోతూ, సమస్తాన్ని కోల్పోతూ దావీదు ఏ అనుభవంలోనికి వచ్చాడు? పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చాడు. ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కన్నీరు గార్చాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు కదా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
కదా. ఎప్పుడైతే దేవుడు అదే కోరిక చూస్తూ ఉన్నాడు, నువ్వు ఎప్పుడు తిరుగుతావోనని, ఎప్పుడు వస్తావోనని, ఎప్పుడు ఆధారపడతావోనని, ఎప్పుడు విశ్వసిస్తావోనని, ఎప్పుడు తన మీద సంపూర్ణంగా ఆనుకొని ఉంటావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు వస్తావో దేవుడు వెంటనే ఏం చేస్తా వచ్చాడు చెప్పండి. దావీదుకు కృపనిచ్చాడండి. ఎఫోద్ ధరించుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని వేడుకున్నాడు, దేవుడు సహాయపడ్డాడు. దావీదు సమస్తమును కూడా ఏం చేస్తా వచ్చాడు చెప్పండి. ఒక్క వెంటుకు కాదు, నూలు పోగు కూడా నష్టపోవాలి. ఎగ్జాక్ట్లీ దావీదు జీవితంలో చేసిన దేవుడే నీ జీవితంలో కూడా చేయగలడు. మనం అనుకుంటున్నా దావీదు సమస్తాన్ని కోల్పోయాడని. గొప్ప సంగతి ఏంటంటే దావీదు సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, రక్షించాడు. దీన్ని హైలైట్ చేసుకుందాం కాబట్టి